కొండ అది కొండ కదా ఘాటులాగా చిన్నది కొండ ఎక్కడ దిగుతాం. ఇలాగే ఉందండి కానీ ఇంకా వెడల్పేసాడు ఏమీ లేదండి ఇంకా లేదు. అవునా అన్నారు కానీ ఏ ఊరో తెలియదు నాకు. ఇదేనా మధ్యలో కలెక్టర్ పుష్పానికి రెడ్డి సుబ్రహ్మణ్యం ఈ రంగానే 9 మందిని కిడ్నాప్ చేశారు. పార్టీకి వెళ్ళారని సార్ లిస్ట్ అయిపోయింది. రాధా జాయింట్ కలెక్టర్, ఎంపీపీసీ శాస్త్రి ఏమో కలెక్టర్. రాధాగాంధీ మనకు లేడీ లేవున్నారట. రాధా అని పేరు లేడు కదండి. రాధా గారు మన దగ్గర అండి ఎవరెవరో లిస్ట్ వస్తుంది కదండి. రాధా అంటే లేడే కదండి. జాతీయ విపత్తుల నివారణ దానిలో పనిచేశారు రాధా గారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద. మనకి ఇష్టపడ జాయింట్ చేసేయండి ఆయన.
నా పెళ్లికి వెళ్ళకుండా కదండి పుష్పదంపి రెడ్డి సుబ్రహ్మణ్య గారి పెళ్లిదే రిసెప్షన్. రెడ్డి సుబ్రహ్మణ్య గారు పుష్పదంపి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి. నలుగురు పెళ్లికేనండి. అలాగే అరవింద్ కుమార్ సునీత దావరా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్లే. వాళ్ళిద్దరు కూడా సునీత దావరా రాజమండ్రి సార్ కట్ట చేసింది. అరవింద్ కుమార్ ఏమో జేసీ చేశాడు. వాళ్ళిద్దరు మళ్ళీ డైవర్స్ తీసుకున్నారు. అవునా జయేష్ రంజన్ అరవింద్ కుమార్ కాదు జయేష్ రంజన్ గారు కూడా ఐఏఎస్ అన్న మిస్సెస్. జయేష్ రంజన్ గారు నెక్స్ట్ విశేష ఐఏఎస్ కాదనుకుంటాను. ఐఏఎస్ కాదు జయేష్ కాదనే అనుకుంటున్నాను నేను. కాదు మిస్టర్ ఐడియా లేదు నాకు. సీఈఓ చేస్తారు కదా చెప్పి సీఈఓ చేస్తారు. వస్తాను ఒకటి సునీత ఎవరో ఒకడు బిఆర్ మీనా గారు నాకు అపాయింట్మెంట్ వస్తుంది. జగనే మస్తు రేట్ గుర్తాడు. రోడ్డు పక్కన అయితే బాగా డెవలప్ అయింది కదా రోడ్లు ఇంతకు ముందు కంటే. బయట వేస్తారు ఇప్పుడు. వెళ్ళిపోయాం ఎదరికి వెళ్ళిపోయాం ఎదరికి మళ్ళీ ఎలా తెలిసింది దాకా కొంచెం పూర్తిగా తోనే కదా ప్యూర్ వాళ్ళ మీద ఎదరికి వెళ్ళిపోయింది బాగా చేయాలి. మేము వెళ్తున్నాం వాళ్ళు ఎప్పుడైతే మేము వెనక్కి వస్తున్నాం.
ఉందేనా? కొత్తూరు, ఇక్కడ కొత్తూరు ఇక్కడ గిట్టారు చేశారు సెంటర్లో చేసి కొండలో తీసుకుపోయారు. ఆ ఎలక్షన్లో తీసుకుపోయారు. ఎన్ని రోజులు వదిలేరు? 3 days అనుకున్నారు. ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది బయటికి? డ్రైవర్ అలా వదిలేరు చర్చలు అని చెప్పి ఒక 2 vehicles ని ఒక 2 ఆఫీసర్లు అదే టీ రాధా గారు. ఏ గవర్నమెంట్ సార్? టీడీపీయా? గవర్నమెంట్ ఎవరో తెలియదు టైంలో. పుష్ప ఎంపీ ఆవిడని రాధా గారిని 2 వదిలేరు. వెళ్ళి గవర్నమెంట్తో మాట్లాడి మా వాళ్ళు సెంట్రల్ జైల్లో ఉన్నారు రిలీజ్ చేయండి అప్పుడు వీళ్ళని వదులుతామని చెప్పి పెట్టి పంపించారు. ఏ క్లాస్ రోడ్? సిమెంట్ రోడ్డు రీసెంట్గా వేయించారండి ఆయన శాంత్ కుమార్ గారు వచ్చాక వేయించారు. ఎన్ని కిలోమీటర్లు ఇది? 6 km. 6 km. ఎక్సలెంట్. కానీ బెర్మ్ లేదు, బండి తప్పుకోవడానికి లేదు. బెర్మ్ కంపల్సరీగా వేయాలి. సైడ్ వేయాలి కదా. బెర్మ్ వేయడానికి కూడా ప్లేస్ లేదే. ఏముంది? గ్రావెల్ అడర్ వేసేస్తే వేయాలని గ్రావెల్ వేయాలి సార్, ఉంటుంది తక్కువ. కంపల్సరీ సార్, బెర్మే సబ్ చెప్పాలి. పేమెంట్ అవ్వదు కదా బెర్మే అయిపోతే. గుర్తేడు ఏం పండుతాయి బస్సు ఇక్కడ? ఇవ్వండి అలసెస్ని కొద్దిగా మొక్కతో నమ్మకం ఉంది అక్కడక్కడ. ఎక్కడ కూడా పడుతుందండి పసుపు అడిగారు పసుపు. ఇది ఎందుకు ఇక్కడ ఏమైనా కలవట్టా చిన్నది? అవును, పెద్ద పెద్ద కాలం. మంచి మావోయిస్టుల షెల్టర్ అండి ఇది. ఒకప్పుడే ఇప్పటికి ఏం లేదు. ఫస్ట్ జాయినింగ్ బోర్డర్ ఛత్తీస్గఢ్, ఒరిస్సా, వైజాగ్. అబ్బా, అంత చరిత్ర ఉందా దీనికి? 3 జిల్లాలు, 3 రాష్ట్రాలు. ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలోకి వచ్చేస్తారు అక్కడ కుంబింగ్ అయితే. మనోళ్ళు కుంబింగ్ మొదలెడితే ఈ కొండ దాటి అవతల పోతారు. అవతల స్టేట్ లో చాలా డేంజరస్ స్పాట్. పిల్లలు వేసాడు 10 రూపాయలు ఏంటి ఎవరు సెలవు ఈస్టర్. ఒరిస్సాలో మామూలు పూజ మీద పండగ కోసం పెడతారండి. రాజుల పండుగ కదా. పండుగలు సార్, మన వాళ్ళ పండుగలు కలుగుతాయి. నేను ఇంకా ఎక్కడ దారిలో ఉందని అనుకున్నాను. సిమెంట్లో పడిపోయింది. ఊర్లోకి వెళ్ళి ఎక్కడ ఏం లేదు. చాలా దారుణమైన. ఇదేంటి ఎవరు? పాతకోట, కొత్తూరా? పాతకోట సార్. ఇది పాతకోట. పులిమెట్ల పాతకోట పంచాయతీలు అండి. చెప్పారు పంచాయతీ. ఇంకెక్కడితో సరే వైరామరం. అక్కడికి వెళ్ళాక అక్కడి నుంచి మళ్ళీ ఇంకో 15 కిలోమీటర్లు ఆన్ ఊర్లో టొంకరాయి కూడా మళ్ళీ ఇక్కడి నుంచి టొంకరాయి కూడా వెళ్ళొచ్చు. ఇలా దారకొండ వెళ్ళిపోయి రైట్ కి దారకొండ వెళ్ళిపోయి దారకొండ నుంచి అలా మళ్ళీ లెఫ్ట్ వస్తే అలా టొంకరాయి వెళ్తాం. మళ్ళీ అలా చిత్తూరు బ్యాక్. ఎలా సార్ ఇక్కడ నుంచి డొంకరాయి కనెక్షన్ ఉందా? ఎదరి నుంచి ఇలా రైట్ పోతాం. రోడ్డు చూపిస్తాను. 18 kilometers అంత ఉంటుంది. అక్కడికి వెళ్తే దారకొండ వైజాగ్ సెంటర్ వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ పోతే అలా డొంకరాయి ఎక్కుతాం.
చాలా వర్షం వీళ్ళు పాతకొట్టాల సిగ్నల్ వచ్చి అక్కడ ద్వారకంట వెళ్తారు సార్ వైజాగ్ అలాగా అక్కడి నుంచి 20 కిలోమీటర్లు ఎంత వస్తుందంట పాతకోగాని అక్కడికి వెళ్తారు సిగ్నల్ గా ఎప్పుడైనా బిహెచ్ వెళ్దాం పాతకోట వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి ఒకసారి అక్కడ ఉన్నాను సార్ అని ఫోన్ చేస్తారు అన్న ఆన్లైన్ చేయను ఓన్లీ రోడ్డు కనెక్టివిటీ వచ్చేస్తే కొంచెం పని మనం ఇక్కడ మీకు గంజాయి రవాణా అంటే ఈ రోడ్లో జరుగుద్ది ఆ దారకొండ మంచి స్పాట్ గంజాయికి వైజాగ్ ఈ పాతకోట నుంచి దారకోట వెళ్ళి దారిలో అంతా గంజాయి ప్లాంటేషన్స్ అండి అమ్మేస్తారు తీసుకొని నైట్ టైం ఇదే రూట్ లో ఇలా మార్కెట్ వెళ్ళి ఇస్తారు కాదే కూడా మార్కెట్ మిల్లు చెక్ పుస్తది పెట్టారు చేశారు మాకు తగ్గిపోతుంది మామూలు కారులో వెళ్ళిపోతున్నాయి కదా ఇదే పాతకోట పాతకోట సంత సూపర్ సార్ ఏం చేస్తారు సార్ సార్ చెప్తారండి ఇక్కడ కార్మిక ఉందా షాప్ అంటే సంజయ్ సెక్రటరీ బుద్ధి లేదండి షాప్ ఎట్టద్దని చెప్పాం అదే అదేనా అదే ఆర్మీకేనా చెప్తారండి సూపర్ ఫోటో తీసుకున్నాం కదా చెప్తారండి బుద్ధి లేదండి వీళ్ళకి ఒకసారి వీళ్ళకి చెప్దాం రండి షాప్ తీస్తారా డబ్బు కడతారా ఎండిఓ గారు ఇలా లోన పోనీ చెప్తాను